హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే డ్రెస్ కటింగ్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్, చూసేయండి. 5 ఇంచెస్ దగ్గర అయితే మార్కింగ్ పెడుతున్నాను. ఇక్కడైతే 2 ఇంచెస్ పెట్టాను గల్ల వెడల్పులో. కిందికి కూడా 5 ఇంచెస్ అయితే పెట్టానండి గల్లా లెంత్. చంక డౌన్ అయితే 7 ఇంచెస్ పెట్టాను. కట్స్ దగ్గర కట్స్ మనకు ఎంతవరకు ఉన్నాయో అంతే పెట్టేశాను ఫ్రెండ్స్. కట్స్ ఫోల్డింగ్కు ఒక 1 ఇంచు 2 ఇంచు అలా తీసుకోవాలండి. 1 ఇంచ్ అయితే తీసుకున్నాను నేను. 7 ఇంచెస్ దగ్గర చంక డౌన్ పెట్టాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ఇదైతే కటింగ్ అయితే చేసేస్తున్నాను నేను, చూసేయండి ఫ్రెండ్స్. మెయిన్ క్లాత్ ఫస్ట్ కట్ చేస్తానండి నేనైతే, మీరు కూడా ఇలాగే చేయండి. మెయిన్ క్లాత్ అయితే కట్ చేశాను. కట్స్ దగ్గర అయితే చిన్న కచక అనేది పెట్టుకోవాలి. మన హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అనేది చూసి మార్జిన్ అయితే పెట్టుకోవాలండి. 18 ఇంచెస్ అయితే ఉంది. ఒక 1 ఇంచ్ అయితే ఫోల్డింగ్కి వదిలేసాను. 18 ఇంచు హైట్ పెట్టానండి. ఇప్పుడైతే డౌన్లో చూస్తున్నారు కదా, 18 ఇంచెస్కు 3 ఇంచెస్ డౌన్ పెట్టానండి నేనైతే. 15 ఇంచెస్ అయిపోయింది. సైడ్లోనైతే చిన్న అతుకులు అయితే పడతాయండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు అంటించేయాలి. నేను చేసే కటింగ్ అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను లోపల లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలండి, ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువ అవుతుంది అనేసి క్లాత్ అయితే ఎక్స్ట్రాగా తీసుకోవాలి. హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే అయిపోయాయండి. చూసారు కదా ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ కూడా నొక్కండి ఫ్రెండ్స్.